నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీ అందరికీ కూడా సమాధానం చెప్తాను. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, నిన్న మధ్యాహ్నము 3:30 సమయానికి ఈరోజుకి సంబంధించి 13,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా రాత్రి 10:30 పూర్తిగా అయిపోయాయి. ఇక 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం 7 గంటలు 8 గంటల వరకు కూడా ఉన్నాయి. కాబట్టి భక్తులు ఎవరికైనా కానీ నడక మార్గం టోకెన్స్ కావాలి అంటే మీరు ఈరోజు వచ్చినా కూడా టోకెన్లు దొరుకుతున్నాయి. అనగా కొన్ని రోజులు అంటే ఒక 2 డేస్ ఈ టోకెన్లు దొరకవచ్చు, ఒకరోజు దొరకకపోవచ్చు. కానీ మీరు కంగారు పడకండి, కొంతమందికైనా ఖచ్చితంగా దొరుకుతాయి. నడక మార్గము అది కూడా శ్రీవారి నడక మార్గం వారికి దొరుకుతాయి. ఇక అలిపిరి నడక మార్గం వాళ్ళు అనుకోండి, మీరు ఈ టోకెన్లు అనేవి విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు. అయితే ఈ నడక మార్గం టోకెన్స్ అయినా, నార్మల్ సర్వదర్శనం టోకెన్స్ అయినా తిరుమల కొండపైన ఒకటే దర్శనం క్యూ లైన్. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక ఈ నెల ఆగస్టు 1వ తారీఖు నుంచి కూడా తిరుపతి దగ్గర మనకు అలిపిరి గోశాలలో ఆఫ్లైన్ విధానం ద్వారా హోమం టికెట్స్ ఇవ్వడం లేదండి. దీన్ని బట్టి ఆఫ్లైన్ 300 రూపాయల దర్శన టికెట్ అనేది ఇంకా తిరుపతిలో కానీ ఎక్కడ ఇవ్వరు. మీరు దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. గతంలో హోమం టికెట్లు రోజుకి 50 టికెట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లా. దయచేసి ఈ విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఇక ఈ నెల ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆఫ్లైన్ విధానం ద్వారా శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు కూడా ఈరోజే వచ్చి ఉదయం 10 గంటలకు తిరుమల అన్నమయ్య భవన్ దగ్గర కనుక మీరు వెళ్ళి తీసుకుంటే ఈరోజు సాయంత్రం 4:30 దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొత్తగా స్టార్ట్ అయిన రూల్స్ అనమాట, ఆగస్టు 1 నుంచి. దయచేసి మీరు ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. అలాగే నడక మార్గం టైమింగ్స్ కూడా ఆగస్టు వాళ్ళు తెలుసుకోండి. ఉదయము 5:30 నుంచి రాత్రి 9:30 వరకు అలిపిరి నడక మార్గం వారు వెళ్ళవచ్చు. శ్రీవారి నడక మార్గం వారైతే ఉదయము 5:30 6 గంటల సమయానికి ఓపెన్ చేస్తారు, సాయంత్రం 6 గంటల వరకు వెళ్ళొచ్చు. ఈ 2 నడక మార్గంలో మీకు 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే దయచేసి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మీరు వెళ్ళగలరు. ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల టికెట్లు అనే కాన్సెప్ట్ లేదు, వయోవృద్ధులు వికలాంగులు దర్శన టికెట్ కాన్సెప్ట్ లేదు, అంగ ప్రదక్షిణ కాన్సెప్ట్ లేదు. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. అక్టోబర్ వరకు అన్ని టికెట్లు రూములతో అయిపోయాయి. ఓకేనా? దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోండి. అలాగే నిన్న టీటీడీ వారు మనకు ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. తిరుమల కొండపైన మీరు మాడ వీధుల్లో స్వామివారి టెంపుల్ బయట ఏమైనా పిక్చర్స్ కానీ రీల్స్ కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నప్పుడు వైలేషన్స్ అనగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా చేష్టలు చేసిన వెకిలి వేషాల ద్వారా, మీ యొక్క హావభావాల ద్వారా రీల్స్లో గనక స్వామివారి టెంపుల్ బయట మీరు గనక చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారని మన టీటీడీ వారు అయితే చెప్పడం జరిగింది. విజిలెన్స్ వాళ్ళు అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మనలాగా ఎవరైనా ఇటువంటి చర్యలు తీసుకుంటే స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటారని అయితే వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనా అండి? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. అలాగే గత 4-5 రోజుల నుంచి దర్శనం అనేది తొందరగానే అయిపోతుందండి. కేవలం 70 నుంచి 75 వేల మంది మాత్రమే ఒక రోజుకి దర్శనం చేసుకుంటున్నారు. ఒకవేళ మీకు టికెట్ ఉంటే 300 రూపాయల టికెట్ అయినా 500 అయినా కేవలం 2 నుంచి 3 గంటల్లో దర్శనం అయిపోతుంది. ఒకవేళ సేవా టికెట్లు ఉంటే ఆ సేవ తర్వాత మీకు సుప్రభాతం సేవ తోమాల అనుకోండి, మీకు 10-15 నిమిషాల దర్శనం అయిపోతుంది. మిగతా సేవలన్నీ కూడా 1 గంట లోపలే మీకు అయిపోతాయి సేవ తర్వాత. అలాగే ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఉన్న వాళ్ళకి మటుకు 4 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. ఏ టోకెన్లు లేకుండా తిరుమల కొండపైన వీక్యూసీలో కనుక మీరు జాయిన్ అయితే కేవలము 8-9 గంటల్లో మీ దర్శనం అనేది అయిపోతుంది. ఇవన్నీ కూడా బేసిక్ పాయింట్స్ అండి. ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. అలాగే మీకు మరలా చెప్తున్న రూములు కనుక అక్టోబర్ వరకు లభించకపోతే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయము
5 గంటల నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే ఆధార్ కార్డ్తో ఖచ్చితంగా రోజుకి 2 నుంచి 3 వేల మందికి రూమ్స్ అయితే లభిస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రాకపోతే అప్పుడు తిరుమల కొండపైన లాకర్స్ ఉంటాయి. పిఎస్సి 1, 2, 3, 5 అని అక్కడ మీరు లగేజ్ పెట్టుకోండి. ఇంకా అక్కడ కూడా లాకర్స్ దొరకలేదు అనుకోండి, డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళిపోండి. క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీ మొబైల్స్, మీ లగేజ్ మీరు అక్కడ హ్యాండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత దర్శనం అయ్యాక మీరు గేట్ నెంబర్ 8 దగ్గర మీకు లగేజ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ మీరు కలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకెక్కడైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను దర్శనానికి సంబంధించి, రూములకు సంబంధించి కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీ అందరికీ కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక నవంబర్ నెల దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి అని కొంతమంది అడుగుతున్నారు. వారందరికీ చెప్తున్నానండి, ఈ నెల 18వ తారీఖు నుంచి, అనగా ఆగస్టు 18వ తారీఖు నుంచి అన్ని రకాల దర్శన టికెట్లు 1/1/1 నవంబర్ది విడుదలవుతుంది. ఆగస్టు 24 ఉదయం 10 గంటలకు నవంబర్ 300 రూపాయల టికెట్లు విడుదలవుతాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు నవంబర్ రూమ్స్ విడుదలవుతాయి. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.